తనకున్నటువంటి నైపుణ్యాన్ని వాడుతూ మరి 10 మందికి ఆ నైపుణ్యాన్ని నేర్పించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమం చేయటం అనేది నిజంగా అభినందనీయం. ఇందాక మేడం మాట్లాడుతూ ఆవిడ గూడూరి ఆ మేడం సరళాదేవి గారు మాట్లాడుతూ మిషన్ అనేది ఆర్థిక యంత్రం అని చెప్పారు. నిజంగానే ఆర్థిక యంత్రం. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ సొసైటీలో బ్లౌజులే మోడర్న్గా ఉన్నారు. అంటే 250 రూపాయలు 300 రూపాయలు కుట్టుకులు ఉంటాయి. అటువంటిది ఒక స్త్రీ ఆ కుటుంబంలో ఉన్న బట్టలు కుట్టుకున్నా ఎంతో కొంత సేవ్ అయినట్టు. అలాగే మరి మార్కెట్ పరంగా చేసినా కూడా ఆర్థికంగా ఎంతో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని దానికి ఆర్థిక యంత్రం అని మంచి పేరు పెట్టారు. నిజంగా ఆవిడని అభినందించాలి కూడా. మరి ఈరోజు ప్రభుత్వాలు కూడా ఇంటికి దీపం ఎవరంటున్నారు నిజమా? సమాజం అభివృద్ధి చెందాలన్నా కూడా వెళ్ళాలి, ఇంటికి దీపం కూడా వెళ్ళాలి. డౌట్ వచ్చినట్టుంది. అందుకని ఖచ్చితంగా అది విద్యావనం ఉండే, లేకపోతే ఈ కుట్టు మిషన్లు ఉండే, లేకపోతే ఇంకొక చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అయినా మరి మహిళా చేతిలో ఉంటేనే అది స్పీడ్గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని నేను ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం చేసినటువంటి వారిని నిర్వాహకుల్ని మరి ఒక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే కార్యక్రమం స్టార్ట్ అవ్వగల పిల్లలు ఎదురున్నటువంటి పాప ఏం పేరు తెలీదు. ఈ పాప ఇంకొక అమ్మాయి ఉంది, రామశిల కన్న పాటకి ఇరగదీసేసిన డాన్స్. అందుకే నేను అభినందిస్తా ఉన్నాను. అంటే మరి ఈ వయసులో సహజంగా డాన్స్ చేయాలన్నా ఆ పాట పెట్టండి. గోదావరి రామశిల గారు అంటే కాదమ్మా, ఒక స్టేజ్ ముందు మాట్లాడినప్పుడు నాకు అదే చెప్తున్నా మైక్తో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది. అలాగే కొంతమంది నుంచి డాన్స్ చేయాలన్నా ఇబ్బంది. అటువంటిది ఎటువంటి భయం లేకుండా చక్కగా తనకున్న టాలెంట్ని మరి అంతమంది చూపించడం అంటే, ఇంతమంది ముందు చేయటం అంటే నిజంగా యువర్ గ్రేట్ అన్నమాట. మంచి భవిష్యత్తు ఉండదు. ఒకసారి అంటే మరి డాన్స్ చేసి చూపిస్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ.